జై దుర్గం తల్లికి హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఒక్కసారి దుర్గం తల్లికి గుడికి వెళ్ళే దారి చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఇదేనండి దుర్గమ్మ గుడికి వెళ్ళే దారి. ఇది కొద్ది ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఆ ఇబ్బంది మీ అందరి కోసం ఇబ్బంది అని అనుకోవటం కరెక్ట్ కాదు. మీ సరదాలే మా సరదాలు అనుకుని మేము వీడియోలు తీస్తున్నాం. ఎవరిని కించపరచాలని కానీ ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్న ఉద్దేశంతో అయితే కాదు. ఈ దుర్గమ్మ గుడికి వెళ్ళే దారండి ఇది. ఆవిడే స్వయంగా నేను ఆ ప్లేస్లో ఉన్నాను, నన్ను తీసి పైన పెట్టి గుడి కట్టండి ఆవిడ అడిగి ఆవిడే కట్టించుకున్న ప్లేస్ అండి ఇది. ఇంకా రోడ్ వేయలేదండి, అదంతా కాలువ, పంట కాలువ అండి ఇదంతా. ఈ పక్కంతా పైరుగాలి, పైరుతోటి పచ్చని పొలాలతోటి కొబ్బరి తోటలు మొత్తం దారంతా చాలా బాగుంటుందండి. రోడ్డు అంటే కొద్ది ఇబ్బందిగా ఉంటుంది, కానీ ప్లేస్ అంతా బాగుంటుందండి. మన ఊరు, మన ప్రాంతం, మన వాళ్ళు అనుకున్నప్పుడు మన అన్న భేదం లేకుండానే చేసుకునేదే మన గార్డెన్. కాస్త ఇబ్బంది పడ్డా మన అనుకున్న వాళ్ళ కోసం ఆ ఇబ్బంది కూడా అనిపించదు. కానీ అవతల రొయ్యల చెరువులండి, యువతల అంతా పంట కాలువ, మయంగా దారి ఉంటుంది. చాలా బాగుంటుందండి. మాతో పాటు మీరు కూడా చూడాలి, మారుమూల ఉన్న ప్రాంతాలు కూడా మీలాంటి వాళ్ళకి చూపించాలనే ఉత్సాహంతో మేము ఇలాంటి వీడియోలు అన్నీ పెడుతున్నాము. అవి చూసి బాగున్నా బాగోకపోయినా మీరు మాత్రం స్క్రోల్ చేయొద్దు. చూడండి, నచ్చితేనే చూడండి, లేకపోతే లేదు. అలాంటి విషయంలో మీరు ఇబ్బంది పడద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. మాతో పాటు మేము చూస్తాకెళ్ళి అన్ని ప్రాంతాలు మీరు చూస్తారని మాతో పాటు మేము వీడియోలు పెడుతున్నాం తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, అలా చేయాలి ఇలా చేయాలన్న ఉద్దేశం అయితే లేదు. కొన్ని ప్రాంతాలు కొంతమందికి వింతగా ఉండొచ్చు, కొన్ని ప్రాంతాలు కొంతమందికి ఇదిగా ఉండొచ్చు, మనకు తెలియదు అయ్యి. కానీ మాతో పాటు మీరు కూడా సమానం అనుకున్న వాళ్ళు కానీ ఇలాంటి వీడియోలు పెట్టవలసి వస్తుంది. ఇలాంటి ప్రాంతాలు మీరు చూసుంటారు, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుందండి. దారి కొద్ది ఇబ్బంది పెట్టినా మీకోసం ఇబ్బంది అని మేము ఫీల్ అవ్వకుండా ఎంత దూరమైనా సరే వెళ్ళినప్పుడు మాతో పాటు మీరు కూడా చూస్తారన్న సరదా చొప్పున చేసి వీడియోలండి. ఎవరు ఏమీ మనసులో పెట్టుకోవద్దు దయచేసి. ఈ వీడియోలు మీకోసం చేసి కాబట్టి మాతో పాటు మీరు చూడటానికి మిమ్మల్ని మాకు కూడా తీసుకెళ్ళిపోతున్నాము అన్న భావంతో మేము సరదాగా చేసుకుంటున్నామండి. ఈ కాలంలోనే ఆవిడ దొరికిందండి. ఒక అతనికి కళలో కనిపించి చెప్పిందంట, నేను పలానా చోట్లో ఉన్నాను, నాకు అక్కడే గుడి కట్టండి, నేను అక్కడ ఉంటానని. కానీ ఆ గుడికి వెళ్ళి మనం మనసులో ఏమనుకుంటామో అవన్నీ తీరుతాయండి. సత్యమైన తల్లి. రూట్ చూసారా ఎలా ఉందో, ఎంత ఇబ్బందిగా ఉందో. ఆవిడ దొరికిన ప్లేస్ కూడా మీకు చూపిస్తాను. నేను ఆ గుడి కొద్దిగా చూపిస్తాను, చూడండి. మాతో పాటే మీరు వస్తున్నారన్న సంతోషంతో రోడ్లు బాగోకపోయినా అందులోకి వెళ్ళి మేము తీయవలసి వస్తుంది. ఆవిడకి ఇష్టమైన ప్లేసు ఆవిడే చూపించి ఆవిడే కట్టించుకున్నదంటే దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఇవన్నీ ఇదిగోనండి, దగ్గరికంటే వచ్చేసాం. ఇక్కడ ప్రతి సంవత్సరం భోజనాలు పెడతారండి. ఎంతమంది వచ్చినా సరే భోజనాలు పెట్టి వాళ్ళందరికీ చూసి అన్నీ పంపిస్తారు. ఆ భోజనాలు పెట్టి ప్లేస్ కూడా అదిగోనండి, అది టెంట్లు వేసారు. ఇదంతా కూడా భోజనాలు చేసి ప్లేసేనండి. చాలామంది వస్తారు ఇక్కడ, అసలు ఇంకా ఖాళీ ఉండదు రేపు రోజుని.
ఇదిగోనండి, ఇవన్నీ కూడా ఇగో భోజనాలు పెట్టడానికి సిద్ధం చేస్తున్నారు. ఆవిడ దొరికిన ప్లేసు, ఆవిడ సరదా పడి సంతోషమైన ఇదేనండి. ఈ కోనేరులోనే దొరికింది ఈవిడ. ఇక్కడి నుంచి తీసి అంగో అక్కడ గుడి కట్టి ఆ గుడిలో ప్రత్యక్షం చేశారు ఆవిడ ఇక్కడ తిరుగుతూనే ఉంటుందని చెప్తారు పెద్దలందరూ. ఈ గుడేనండి అది. జై దుర్గం తల్లి. ఈవిడేనండి, ఇక్కడే పెట్టారు. ఈవిడ బయట మామూలుగా చూపిస్తున్నారు. ఇదే ఆ ప్లేస్ అండి, ఇదే గుడి. సరే మరి ఉంటానండి, బాయ్.